ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. పౌర్ణమితో కూడినటువంటి గురువారం, పుష్యమి నక్షత్రంతో కూడింది. గురు పుష్య యోగం చాలా విశేషమైనది. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి పూర్ణిమ, రాత్రి 10:37 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు, ఉదయం 8:07 వరకు. అనంతరం నక్షత్రం పుష్యమి. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం మేష క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, కుజ బుధ శుక్రుడు సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు పూర్తి చేయగలుగుతారు. మానసిక వేదనలు ఉన్నప్పటికీ గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. శాస్త్రజ్ఞులుగా అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయ స్ఫూర్తిని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక విధి విధానాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థికంగా అనుకూలతని పెంచుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆర్థిక ఆందోళన ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం వారికి ఉత్తమ విషయాలు అంతిమంగా పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. సినీ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈ రోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం, ఆర్థిక విధి విధానాలు అంతిమంగా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమైనప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంపూర్ణంగా పూర్తి చేయాలనేటువంటి పట్టుదల, ఆసక్తి పెరుగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆచరణ యోగ్యం కానటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి మెల్లమెల్లగా కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో సంతోష వార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నేర్పరితనం పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి స్వభావం, స్వశక్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది.
మహిళలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యతతో కూడిన విజయాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయ ప్రాప్తి వృత్తిలో కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. గట్టి ప్రయత్నాల ద్వారా విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు వేధించినప్పటికీ అంతిమ విషయాలు ఆనందానికి కూడా దారితీస్తాయి. క్రమశిక్షణ రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించలేకపోతారు. సామర్థ్యం ఉన్నప్పటికీ నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయి బాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అనుచితి కనుమరుగవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కృషితో కూడినటువంటి పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సంతృప్తిని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు కూడా ఎదుగుదలను గోచరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సూక్ష్మత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. అదృష్ట సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత, ప్రాధాన్యత పెరుగుతాయి. అనుకోని విజయాలు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక స్తోమతని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అంతిమంగా అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అవమానకర సంఘటనలు క్రీడా రంగం వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనిశ్చితి ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా చేకూరుతాయి. సంతోష వార్తలు వింటారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. సూక్ష్మత పెరుగుతుంది. విద్యలో ఎదుగుదల ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణ ముఖ్యమైనటువంటి కార్యాచరణ విషయాల్లో లోపిస్తుంది. తద్వారా సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. శత్రు భీతి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు, విఘ్నాలు వంటివి చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి అలజడి ఉంటుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యాచరణ మాత్రమే ఉపకరిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అంతిమ నిర్ణయాలు రాజకీయ రంగం వారు వెంటనే తీసుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు అన్ని రంగాల వరకు కొనసాగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా తత్తరపాటు సంఘటనలు కనుమరుగవుతాయి. యుక్తితో వ్యవహరించి నిర్ణయాలు తీసుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఆనందకర పరిస్థితులు ఆర్థికంగా కూడా వెన్నంటి ఉంటాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ గుర్తించబడి పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కఠిన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సుసాధ్యపడతాయి. శ్రమను అధిగమించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు కూడా కొనసాగుతాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితి నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి శ్రేయస్కరం, క్షేమదాయకం. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమతో కూడిన విషయాలు అంతిమంగా సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవహారిక విషయాల్లో అనుకూలత వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ గట్టి కృషితో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యార్థులకి అనుకూల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి విఘ్నాలు చోటు చేసుకున్నప్పటికీ వృత్తిపరమైనటువంటి విషయాలు
సమాంతరంగా కొనసాగుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాలు, ఉపాధ్యాయ వృత్తి వారు మెల్లమెల్లగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక చాంచల్యం తొలగుతుంది, స్థిరత్వం పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి, సమస్యలుగా కూడా మారతాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే పొందలేకపోతారు. గట్టి కృషి, గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి అన్ని కార్యాల్లో తప్పనిసరి. మందత్వం పెరుగుతుంది, ఆలోచన సంపత్తి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. పోటీతత్వం పెరుగుతుంది, ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు శ్రీరంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. విఘ్నాలు, అవరోధాలు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా యుక్తితో పరిష్కరించుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ప్రయత్నాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, సంభాషణలు రుచిస్తాయి, శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. సంతోష వార్తలు వింటారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సులభ రీతిలో విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడిన ఉత్తమ విజయ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ఆనందకర వాతావరణం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం, వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా అన్ని రంగాల వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ప్రతిభ గుర్తింపబడుతుంది, విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు కలిసి రావాలని, కుటుంబ సఖ్యతతో కూడినటువంటి ప్రయత్నాలు లాభించాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సత్ఫలితాలను కలిగించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.